రాష్ట్రంలో భూకంపం మేడారం కేంద్రంగా 5.3 తీవ్రతతో ప్రకంపనలు చుట్టూ 225 కిలోమీటర్ల వరకు 4 రాష్ట్రాల్లో ప్రభావం. గోదావరి బెల్టులో భయంతో వణికిపోయిన జనం, ఇండ్లు అపార్ట్మెంట్ల నుంచి బయటకు పరుగులు. ఇళ్లల్లో సామాగ్రి చిందరవందర, అక్కడక్కడ కూలిన గోడలు. 55 ఏళ్ల తర్వాత ఈ స్థాయి తీవ్రతతో భూకంపం. పాకాల సూపర్ గ్రూప్ రాకెట్ ప్లేట్లతో కదలికల వల్లనేనని చెప్తున్న సైంటిస్టులు. నేడు ములుగుకు సైంటిస్టులు పరిశీలించే ప్రభుత్వానికి నివేదిక. ఇంకా తెలంగాణలో నిన్న పలు జిల్లాల్లో భూకంప తీవ్రత కొంతవరకు భయాందోళనకు సృష్టించిన వాతావరణం. రిక్టర్ స్కేల్ పైన 5.3% నమోదైంది. మరి ఎందుకు ఈ భూకంపాలు వస్తున్నాయని శాస్త్రవేత్తలు పరిశీలన చేయడానికి వస్తున్నారు. ఇక్కడ సమ్మక్క గద్దెల దగ్గర కూడా, ఇక్కడ నిన్న మేడారం గద్దెల దగ్గర కూడా, మేడారం వద్ద భూకంప కేంద్రం, ఇక్కడ నుంచే భూకంప కేంద్రం అనేది చుట్టూ విస్తరించిందట. 225 కిలోమీటర్ల మేరం దీని యొక్క ప్రభావం విస్తరించి ఉందట. 4 రాష్ట్రాల్లో ప్రకంపనలు సంభవించాయి. మైనింగు బెల్టు, గోదావరి బెల్టుల్లో ప్రకంపనల ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ భూకంపం దాటికి ములుగు జిల్లాలో ఏటూరు నాగారంలో పలు చోట్ల గోడలు కూలిపోయాయి. ఇళ్లలోని సామాగ్రి చిందరవందరగా పడిపోయింది. 4 రాష్ట్రాల్లో ప్రకంపనలు. మేడారం కేంద్రంగా ఏర్పడిన భూకంప ప్రభావంతో తెలంగాణ సహా ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో ప్రకంపనలు సంభవించాయని సైంటిస్టులు తెలిపారు. రాష్ట్రంలో గోదావరి బెల్టు ప్రాంతంలో భూకంప తీవ్రత ఎక్కువగా కనిపించిందట. ఎందుకు ఒక భూకంప తీవ్రత ఎక్కువ కనిపిస్తుందంటే, ఈ తెలంగాణలో ఉన్న కొన్ని జిల్లాల్లో గోదావరి బెల్ట్ ఎక్కడ ఉందో అది, దాంతోపాటు ఎక్కడైతే సింగరేణి కోల్ బెల్ట్ ప్రాంతం విస్తరించిందో అక్కడ బొగ్గు నిక్షేపాల కోసం ఓసీపీ మైన్ల ద్వారా బొగ్గు నిక్షేపాలు తీయడం వల్ల భూమి లోపల ఉష్ణోగ్రత అల్పపీడనం వల్ల ఆ ప్రెజర్ మొత్తం ఎక్కువగా ఒకటేసారిగా భూమి అంతా భూపట్లం నుంచి కంపించినట్టుగా తెలుస్తుంది. ఇంకా 7 ఇట్లా రిక్టర్ స్కేల్ పైన 7% నమోదైదు ఉంటే తీవ్ర ప్రమాదం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగేది కేవలం 5.3గా జరిగింది. ఇది సాధారణంగానే భూమి 2 సెకండ్ల పాటు కంపించింది. నిన్న 7 గంటల 27 నిమిషాలకు ఉదయం పొద్దున్నే భూమి 2 సెకండ్ల పాటు కంపించింది. 2 సార్లు కంపించినట్టుగా ప్రజలు భయాందోళన వ్యక్తం చేసిండ్రు. ఎలాంటి ప్రమాదం జరగలేదు, కొంత వస్తువులు మాత్రం చిందరందరగా పడిపోయినాయి. ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే, మేడారం సమ్మక్క ఆ గద్దెల నుంచే 4 రాష్ట్రాలకు విస్తరించిందంట. పక్కన ఉన్న ఛత్తీస్గఢ్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, మన పక్కన ఉన్న మహారాష్ట్ర, ఈ తెలంగాణ, వీటందరికీ విస్తరించిందంట. సో ఇది భూకంప తీవ్రతను ఎదుర్కొన్నారు ప్రజలు. అంటే ప్రమాదం ఏం జరగలేదు, అసలు ఎందుకు జరుగుతుందో సైంటిస్టులు వచ్చి కూడా పరిశీలన చేయడానికి వస్తున్నారు.